ఎన్ని రోజుల్లో తెలుస్తుంది? ఈజీగా తెలుస్తుంది. ఎన్ని రోజుల్లో? ఎన్ని రోజుల్లో తెలుస్తుంటే వాళ్ళ అంటే ప్రకారం. ఇప్పుడు ఎలక్షన్ చూడండి, లోపైనా ఇప్పుడు మీరు ఏం కనీసం? చేసారు మీ ఛానల్లో అంతా కవితను అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయాలి, కుమ్ముక్ అయిపోయారు అంటే మాకు అసెంబ్లీలో నష్టమైంది. అవును. సిబిఐ చేయాల్సిన టైంకి సిబిఐ చేసింది. పార్లమెంట్లో మా లాభం అయింది. మా నష్టం మీ పార్లమెంట్లో లాభం అయింది. పార్లమెంట్లో లాభం ఏమవుతుంది? 8 మంది గెలిచారు కదా, ఎట్లా గెలుస్తారు? ఆమె జైల్లో ఉన్నాక గెలుస్తారు. సరే, లాభమైందా నష్టమైందా నేను అనుకోను, కానీ ఇక్కడ అసెంబ్లీ మాత్రం నష్టమైంది. ఇంకా నన్ను అడిగితే పార్లమెంట్లో మేము 12 సీట్లు గెలుస్తుంది. ఇంకా సరిగ్గా హోంవర్క్ చేసుకుని ఉంటే ఈజీగా 12 సీట్లు గెలుతుంటాయి. 12కి 13 అయినా గెలుతుంటే కానీ 11 కాదు. ఎందుకు తగ్గాయి మరి? ఇంకా చేసుకోవచ్చు హోంవర్క్. అంటే అరవింద్ గారు సీరియస్లీ, అంటే మీరు అన్నదే కవిత ఇష్యూ చుట్టే తెలంగాణ రాజకీయాలు కొద్ది రోజులుగా జరిగాయి. మీరు అన్నట్టే కవితను ముందు జైల్లో వేయకపోవడం వల్ల మాకు నష్టమైంది అసెంబ్లీలో, తర్వాత జైల్లో వేయడం వల్ల లాభమైంది బీజేపీకి. బయట చర్చ అది. తర్వాత కవిత బయటకు వస్తే కూడా బీజేపీతో కేసీఆర్కి అండర్స్టాండింగ్ వచ్చింది, బయటకు వచ్చింది. కాంగ్రెస్ ఆరోపణ ఇది, కాంగ్రెస్ వాళ్ళది. సార్, ఈ దేశంలో కాళేశ్వరం ఫస్ట్ స్కామ్ కాదు, లాస్ట్ స్కామ్ కాదు. అవును. యూపీఐలో కూడా మస్తు స్కామ్లు అయినాయి. ఆ సురేష్ కల్మాడియానో ఎవరెవరో జైల్లోకి పోయినారు, బయటకు వచ్చారు కదా. పోయినారు, అందరూ బెయిల్ మీద బయటకు వస్తారు. మేడం కూడా వేయింది, బయటకు వచ్చింది. అయితే అంటే తప్పు చేయలే అంటారా? తప్పు చేయకుండా జైలుకి ఎందుకు పోతారండి? పోయి బయటకు వచ్చారు. ఎంఎఫ్ఎస్సీ ఉంటేనే కదా పోయేది. మొత్తం ఇన్వెస్టిగేషన్ అయిపోవాలా, ఫైనల్ జడ్జిమెంట్ వచ్చేది కదా. అంటే ఆరోపణలు గట్టిగా ఉంటేనే కదా జైలుకి పోయేది. అవును. అంటే బయటకు వస్తే ఏదో మేము లోపలేసినట్టు మేము బయటకు, అదే కదా బీజేపీకి సంబంధం సార్. అవి ఏజెన్సీస్ అవి. కాకపోతే రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ ఒకటి ఉంది, దాన్ని పట్టుకొని కేటీఆర్ కూడా అంటున్నారు ఈడీ, సిబిఐ, ఐటీ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కావు, అపోజిషన్ ఎలిమినేషన్ సెంటర్లు అవి అని చెప్తున్నారు. చెప్తే ఆయన పని అది. ఇప్పుడు ఆయన ఏదో విమర్శ చేయాలి కదా, ఆయన అపోజిషన్ లీడర్ విమర్శలు చేస్తున్నారు. మరి అలాంటి ఎలిమినేషన్ సెంటర్ కి ఆయన విమర్శ చేయంగానే అది నిజమవుతుందండి? కాదు. అలాంటి ఎలిమినేషన్ సెంటర్ అని రాహుల్ గాంధీ ఫీల్ అయ్యే సిబిఐకి రేవంత్ రెడ్డి ఎందుకు ఇచ్చారు అసలు ఈ విచారణని? మీరు చెప్పాలి అది. అట్లా కాదు, రేవంత్ 2 సంవత్సరాలు అయినాక ఎందుకు ఇచ్చిండు? అది కూడా పాయింటే. 2 నెలలు ఏం చేసిండు? ఇప్పుడు అదేదో కమిషన్ వేసుకున్నాడు, వేయకముందే జ్యుడిషియల్ కమిషన్ వేసుకున్నాడు. అవును. ఆ రిపోర్ట్ ఇచ్చి నెలలు అయిపోయింది. నేనే ఏప్రిల్లోనే ఎప్పుడో ప్రెస్ మీట్ పెట్టినట్టు గుర్తు. యాక్షన్ తీసుకోవా?